హాయ్ ఫ్రెండ్స్. దేశంలో చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంతో సహా ఈ ఇంటర్ క్యాస్ట్ యువతీ యువకులు ప్రేమించుకోవటం లేకపోతే మ్యారేజ్ చేసుకోవటం, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు చాలామంది అందులో ఎస్సీ యువకులు ఉంటే వాళ్ళు హత్యలకు గురి కాబడుతున్నారు. తెలంగాణలో గత సంవత్సరం 37 మంది హత్యకు గురైనట్టుగా రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. మొన్ననే చిలకలగూడలో ఒక 3rd ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ను అతి క్రూరంగా మర్డర్ చేయటం అనేది ఈ మధ్యనే అందరూ వినే ఉంటారు. ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందులో మెజారిటీ కేసెస్లో కఠిన శిక్షలు పడటం లేదు. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం భార్యాభర్తలు మనకు 2 అడ్వకేట్స్ వాళ్ళను ఎంత ఘోరంగా నడి రోడ్డు మీద నరికి చంపారు, అందరు చూశారు. రాజేంద్ర నగర్ అటు సైడ్ ఇలాంటివి చాలా జరిగాయి. సో వీళ్ళకు ఉరి శిక్షకు తక్కువ శిక్ష వేయటం అంటే ఆ కోర్టులు వాళ్ళు దీన్ని సీరియస్గా వాళ్ళు తీసుకోవటం లేదు అనేది అర్థమవుతా ఉంది. చట్టాలు అనేది బుక్లో రాసిన చట్టాలు ఒకటి, వాటిని అన్వయించుకొని మనం జడ్జిమెంట్ ఇచ్చేది ఇంకోటి. చట్టాలు ఉన్నాయి. సో పోలీసులు ఛార్జ్షీట్లో సెక్షన్లు మార్చుతారు, తర్వాత లాయర్లు దానికి ఏదో మెలికలు పెట్టి మావాడు అసలు అటు పోనే లేదు, అతను ఆ రోజు ఊటీలో ఉన్నాడని కొత్త కానీలు వాళ్ళు సృష్టిస్తారు. సో చివరికి అక్కడ హత్య కాబడిన వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, నేను చనిపోయినా కూడా నాకు ఇంకా అన్యాయం చేస్తారా కోర్టులు అని. దయచేసి ఇలాంటి కేసెస్లో వాళ్ళకు ఉరి శిక్ష తప్ప వేరే శిక్ష ఉండకూడదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ దయచేసి కోర్టులు గమనించాలనేది మా ప్రార్థన. థ్యాంక్ యూ.